ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆయన వస్తాడు లుంగి కట్టుకొని ముఖ్యమంత్రి ఆయన ఉపన్యాసం చెప్తాడు ఏమో బాధ పెళ్ళమ్మడు సిగ్గుచేటు ఉత్తరప్రదేశ్ పర్ క్యాపిటల్ 71,000 ఆయన ఉపన్యాసం చెప్తే మనం విని తరించాలన్న తెలంగాణలో తెలంగాణ పర్ క్యాపిటల్ 4వ వంతు కాదు మన వల్ల చారాన పనిచేస్తానని వచ్చి మనకు చెప్తారట నీతి మనం వినాలి విని తరించాలి బాగలేదా రాహుల్ ఇది చిన్నదాంట్లో పోలిస్తే ఇంకా సిగ్గుపోతుంది పర్ క్యాపిటల్ అందరికన్నా ఎక్కువ సిక్కిం ఎక్కువ తెలుసా జిఎస్డి గిట సిక్కింతో పోలిస్తే ఆత్మహత్య చేసుకోవాలి ఇక కంట్రీలో నంబర్ 1 సిక్కిం ఇప్పుడు తక్కువ జనాభా కదా 6 లక్షలే ఉంటుంది కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అట్లా తమిళనాడు ఎంత ఉంటుందండి బీజేపీ ఇతర ప్రభుత్వం ఉంది చాలా ఎక్కువ ఉంటుంది 2,56,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటల్ అంటే బీజేపీ పాలించే రాష్ట్రాలకు నాన్ బీజేపీ రాష్ట్రాలకు పోల్చి చూస్తే ఇప్పుడు కేరళ నాన్ బీజేపీ ఉంది కేరళ ఎక్కువ ఉన్నది తమిళనాడు నాన్ బీజేపీ ఉన్నది తమిళనాడు ఎక్కువ ఉన్నది తెలంగాణ నాన్ బీజేపీ ఉన్నది తెలంగాణ ఎక్కువ ఉన్నది ఢిల్లీ నాన్ బీజేపీ ఉన్నది ఢిల్లీ ఎక్కువ ఉన్నది అన్ని బీజేపీ రాష్ట్రాలు ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల కన్నా తక్కువ ఉన్నాయి మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ అన్నీ తక్కువనే ఉన్నాయి మరి ఏ ఇంజన్ మారాలిగా ఇప్పుడు మారవలసిన ఇంజన్ ఏంది డెఫినెట్గా ఢిల్లీ ఇంజన్ మారాలి ఈ రాష్ట్రాల ఇంజన్ మారాలి నాన్ బీజేపీ గవర్నమెంట్ రావాలి అది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే దేశం బాగుపడుతుంది ఇప్పుడు మంచిగా ఉన్న ఇంజన్ తీసేసి చెడిపోయిన ఇంజన్ తెచ్చుకుంటాడా తెలివి తక్కువ పవర్ఫుల్ ఇంజన్ ఉండగా వీక్ ఇంజన్ తెచ్చుకుంటాడు ఎవడన్నా 40 HP ఉన్నాడు 50 HP ట్రాక్టర్ తెచ్చుకుంటాడు కానీ 50 HP ఉన్నాడు 40 తెచ్చుకుంటాడు ఎవడన్నా డెఫినెట్లీ తెలంగాణ 100 HP మీరు సగం అంటే 50 HP మీ బీజేపీ 25 HP ఉత్తరప్రదేశ్ అయితే ఇక ఇది వాస్తవం కాదా ఈ ఫిగర్స్ నాయి కావు కదా ఘనత వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ అధికారికంగా వెలువరించేటువంటి కథ ఇది నెట్లో కొడితే మీకు దొరుకుతుంది కేసీఆర్ చెప్పే అవసరం లేదు మీకు నెట్లో ఉన్న ఈ ఫిగర్స్ ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు సైట్ కొడితే వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉంటుంది ఆ స్టాటిస్టిక్స్ విభాగం వాళ్ళు వెల్లడించే లెక్కలు ఆర్బీఐ వెల్లడించే లెక్కలు ఇది అధికారిక లెక్కలు కానికి ముచ్చట్లు కావు వాటి లోడలోడ ముచ్చట్లు కావు గొంతు చింపుకొని మాట్లాడే పనికిమాలిన ఉపన్యాసాలు కావు లెక్కలు ఫ్యాక్ట్స్ నిప్పులాంటి నిజాలు అందుకే మేము ఏమంటున్నాము మేము ఇంత మంచిగా పనిచేసినా కానీ కేంద్రం అసమర్థంగా ఉండడం వల్ల ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్లోనే వాళ్ళ అసమర్థత వల్ల మేమిచ్చే డబ్బులు తీసుకుపోయి వాళ్ళకు పెడుతున్నారు కాబట్టి మాకు ఇవ్వకుండా మీరు మారిపోవాలి మీ ప్రభుత్వాలు పోవాలి నరేంద్ర మోడీ గవర్నమెంట్ షుడ్ గో అండ్ నాన్ బీజేపీ గవర్నమెంట్ షాల్ కమ్ ఇట్ ఈస్ అవర్ స్లోగన్ థ్యాంక్స్ టు మిస్టర్ నరేంద్ర మోడీ we accept your proposal for a double engine growth, for a double engine sarkar. Now the people of India should decide which double engine should come. It should be BJP double engine or non-BJP double engine. The facts and figures very clearly say India requires non-BJP double engine governments, not BJP double engine governments. Yes, it is established. కళ్ళ ముందు కనపడుతున్నది మీరిచ్చే నివేదికల నుంచి ఇంకా దీని మీద అహంకారం బాగా పెరిగిపోయిందండి భారత జనతా పార్టీకి డెఫినెట్గా అప్రజాస్వామికంగా కన్ను నెత్తికెక్కిపోయి దురహంకారంతో ఇష్టం వచ్చిన కారుకూతలు కూస్తున్నారు మోకాలెత్తిన దద్దమ్మన కొడుకులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఓరేమ్మ ఎవడో మాట్లాడతాడు ఏకనాథ్ షిండే వస్తాడని చెప్పి ఏకనాథ్ షిండే అట
నిన్నగాక మొన్న తమిళనాడులో 2/3 మెజార్టీతో గెలిచింది డిఎంకే ప్రభుత్వం. ఆ తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు కూడా అన్నామలై నెత్తిమాసినోడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయిండు. ఆ సన్నాసి మాట్లాడతాడు తమిళనాడులో ఏకనాథ్ షిండే, ఇంకెవడో తలమాసినోడు తెలంగాణలో మాట్లాడతాడు. ఒక్క మేళ గెలిచింది వీళ్ళు, ఒకటే సాగు తప్పి కన్నులొట్టవి పోయిన జనరల్ ఎలక్షన్లో 107 ప్లేసుల డిపాజిట్ పోయినాయి. అంత మహత్తరమైన పార్టీ. మేము 3/4 మెజార్టీతో గెలిచినాం, 2/3 కాదు, 3/4 మెజార్టీతో గెలిచినాం. మా మిత్రపక్షం కలిపితే 95, ఇవాళ మా సంఖ్య 103, మిత్రపక్షం కలిపితే 110. 119లో 110 సీట్లతో ఉన్న ప్రభుత్వం కాడ ఏకనాథ్ షిండే వస్తాడు. ఏకనాథ్ షిండే అంటే మీరు ఏకనాథ్ షిండేల మ్యానుఫ్యాక్చరర్సా? భారతీయ జనతా పార్టీ ఇదేనా మీ అరాచకం? మీ తెలివితేటలా? మీ అప్రజాస్వామిక పోకడలతోని అనారోగ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రబలింపజేస్తూ దేశంలో ఇయ్యాల వాట్ నాన్ సెన్స్ యు ఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ సెన్సిబుల్? ఈజ్ ఇట్ డెమోక్రాటిక్? क्या ये लोकतंत्र है या षड्यंत्र है? అహంకారం బాగా పెచ్చరిల్లిపోతా ఉందండి. సారీ, బాధాకరం అన్నమాట. అంటే ఏంది అది? శిశుపాలను కూడా 100 తప్పులు నింపుకున్నట్టు బీజేపీ నింపుకుంటుంది కండు బాగా నెత్తికెక్కి. దేశం ముందు నగ్నంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నది. వీళ్ళ అధికార ప్రతినిధి ఒక అమ్మాయి పేరేంది, ఒక అమ్మాయి ఎవరో మాట్లాడింది, అడ్డదిడ్డంగా మాట్లాడితే విదేశాలలో భారత రాయబారులను పిలిచి ఏం సంగతి మీ కథ అని అడిగితే క్షమాపణ చెప్పారు. అక్కడ మేము అడిగినప్పుడు మా పార్టీ నుంచి మీ బీజేపీ చేసిన తప్పుకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి, దేశం పరువు ఎందుకు తీస్తారు మీరు అని చెప్పి అడిగితే ఎవరో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఆ జడ్జి గారి పేరేందండి, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ సూర్యకాంత్ గారు బెంచి ఇటు ఎట్లా మాట్లాడుతుందండి అమ్మాయి ఇట్లా మాట్లాడడం తప్పు కదా, అధికార ప్రవక్త అయినంత మాత్రం ఇట్లా మాట్లాడచ్చునా, లైసెన్స్ ఇచ్చినట్టేనా అని జడ్జి గారు మాట్లాడారు. ఏం చేసినారండి? ఎవడో రిటైర్ అయిన వాళ్ళను ఆ మూలవని నెత్తిమాసిన వాళ్ళని 4 జడ్జిలను పట్టుకొచ్చి సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని స్టేట్మెంట్ ఇప్పిస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాపిస్తారు. అంటే అంత కండకావరమా? ఏం బాగా బలుపా? సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయనంత అహంకారం ఎక్కిందా మీకు? సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందా? మీరు చేసిన తెలివి కళ్ళ పని మీ నూపూర్ శర్మ చేసింది. దాని మీద వ్యాఖ్యానాలు చేసిన జడ్జి దేశ గౌరవాన్ని కాపాడడం కోసం, అంతర్జాతీయంగా దేశాన్ని కాపాడడం కోసం ఇది పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటింది అని ఎవరో రిటైర్ అయిన జడ్జిలను తీసుకొచ్చి 4 జమ చేసి ట్రోలింగ్ చేస్తారా సుప్రీంకోర్టు జడ్జీలను? జస్టిస్ పార్దీవాలా సాబ్, జస్టిస్ సూర్యకాంత్ సాబ్, ఐఎమ్ సాల్యూటింగ్ యూ. Please keep the same spirit to save India. इन गद्दारों से, इन राक्षसों से, इन तानाशाही के लोगों से देश को बचाना पड़ता है, न्यायपालिका को. నిన్నగాక మొన్న సందేశ్ అని ఒక జడ్జి గారు, కర్ణాటకలో హైకోర్టు జడ్జి గారు, ఏం అరాచకమండి? మొత్తం మీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కర్ణాటకలో పోలీస్ రిక్రూట్మెంట్స్లో కుంభకోణానికి పాల్పడి కోట్ల రూపాయలకు ఎస్ఐ ఉద్యోగాలు అమ్ముకుంటుంటే దొరకబడితే ఆ జడ్జి గారిని బెదిరిస్తారు, నేను ట్రాన్స్ఫర్ చేస్తామని. ఇదా న్యాయ వ్యవస్థ పట్ల మీకున్న గౌరవం? అంటే 3/4 మెజార్టీతో ఉన్న కాడ ఏకనాథ్ షిండేలను సృష్టిస్తాం, ధర్మం కోసం మాట్లాడేటువంటి జడ్జీలను, సుప్రీంకోర్టులను, హైకోర్టు జడ్జీలను బెదిరిస్తాం. ఏం జరుగుతుంది ఈ దేశంలో? థ్యాంక్స్ టు ఇందిరా గాంధీ, షీ వాజ్ బోల్డ్ ఎనఫ్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ. ఇట్ వాజ్ ఎ డైరెక్ట్ ఎమర్జెన్సీ, డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. బట్ టుడే ఇన్ ఇండియా దేర్ ఇస్ అన్ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ.
ఏం దౌర్భాగ్యం అండి ఈ దేశానికి? ఇంత దరిద్రమా? क्या सरकार चलाने का नीति है? सरकार चला रहा है या गुंडागर्दी कर रहा है? जवाब दीजिए देश को। क्या चल रहा है हिंदुस्तान में? ये तरीका है? आप जज को भी डराएंगे, मुख्यमंत्रियों को डराएंगे, जहां लोग 3/4 मेजॉरिटी से जीतते उनको डराएंगे, एक नाथ शिंदे पैदा करेंगे। अरे क्या तमाशा हो रहा है? किस भ्रम में है भाई? इतना अहंकार क्यों? ఇంత అధ్వానమా? పార్టీలను చిలగొట్టడం, కోట్లు పెట్టి నాయకులను కొనేయడం. ఇగో లేటెస్ట్ ఇండియా టుడే ఏంది? యునైటెడ్ కలర్స్ ఆఫ్ బీజేపీ. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళని ఎట్లా కలుపుకున్నారు? ఎట్లా ప్రభుత్వాలను గులగొట్టిండ్రు? ఎన్ని ప్రభుత్వాలు గులగొట్టిండ్రు? ఇంకా సిగ్గు లేకుండా అప్రజాస్వామికంగా తమిళనాడులో ఒక ఏకనాథ్ షిండే వస్తారట. కట్టపన పుట్ట ఆ తెలివి కూడా లేదు కదా. అది మాట్లాడాడు లక్ష్మణ. ఇక ముషిరాబాద్లో మా ముఠాగోపాల్ దెబ్బకు గెంగిరాలు తిరిగి ఆయన ఢిల్లీలో కాలు పట్టుకొని ఆయన వేరే రాష్ట్రంలో ఎంపీ గెలిచి వచ్చి తెలివి తప్పి మతిమాలి మాట్లాడు. కట్టప్ప నాడు కట్టప్ప. కట్టప్ప కాకరకాయ నాకు అర్థం కాదు. ఏం కట్టప్ప? అసలు కట్టప్ప కథ నీకు తెలుసా ఈ సన్నాసికి? కట్టప్ప అంటే లాస్ట్కు అసలు బాహుబలికి పట్టాభిషేకం చేసింది నిలబడి ఆ ద్రోవులను దరం కొట్టి. నువ్వు చెప్పే కట్టప్పతే నిన్నే పొడిచిపారేస్తాడు తెలుసా? నీకు ఆ తెలివైన ఉందా? కట్టప్ప దృష్టాంతం పనికొస్తుందా? కట్టప్ప నాడు కట్టప్ప. ఏకనాథ్ షిండేలు కట్టప్పలను మాట్లాడేటువంటి ఈ కుక్కమూతి పిందెలా కావాల్సింది రాష్ట్రానికి, దేశానికి. బహదూర్గిరి అనుకుంటున్నారా మీరు? ప్రభుత్వాన్ని పడగొడతామనే అహంకారంలో ఏం అహంకారం నాకు అర్థం కాదు. నీకెడకెళ్ళి వచ్చింది అధికారం? ప్రజలు ఇస్తేనే కదా, ప్రజల దయనే కదా. ఇంత అహంకారం ఎందుకు? ఏకనాథ్ షిండే తోకనాథ్ షిండే అని తెచ్చి నువ్వు ఏం చేసినావు? 20% కరెంట్ ఛార్జీలు పెంచారు మహారాష్ట్రలో నిన్న. అది బహుమానం. 20% పవర్ టారిఫ్ హైక్ ఇన్ మహారాష్ట్ర ఫ్రమ్ ఎస్టర్డే. నీ ఏకనాథ్ షిండేది ఇచ్చే ఇది నీవు ఇచ్చే బహుమానం. మీరు ఇవ్వనికి ఏం చేసినరా నాకు అర్థం కాదు. బీజేపీ పార్టీ ఎవరికైనా ఉద్ధరించిరా? ఇవ్వనికి ఒక రైతు బీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట్కు? మీకు కనీసం జ్ఞానం అని వస్తుందా? కానీ ఇవ్వాలన్న ఆలోచన వస్తుందా? రైతు బీమా ఉందా మీ బీజేపీ ప్రభుత్వం లెక్కనన్నా? రైతు చచ్చిపోతే ఒక 10 రూపాయలు ఇస్తారా? రైతులు ఆత్మహత్య చేసి కూడా తిన్నదరగా చస్తాను అని మాట్లాడతారు మీ ముఖ్యమంత్రులు. రైతులు ధర్నా చేస్తే జీబులు ఎక్కించి చంపుతారు మీరు. అహంకారమా? రైతులు 13 నెలల పాటు ఢిల్లీ రాజధాని బార్డర్ మీద ధర్నా చేస్తే ఖాళిస్తాన్ ఉగ్రవాదులు ఉంటారు మీరు. మీది పరిపాలన, మీది ప్రభుత్వమా? మళ్ళీ ఎన్నికలు రాగానే తలకాయ వంచి మాఫీ చాతాము అని క్షమాపణ పెట్టుకుంటారు. ఉగ్రవాదులను మీరే అంటారు, తిడతారు. వాళ్ళు ఉగ్రవాదులు అయితే మరి క్यों माफी मांगे भाई? किस लिए मांगे? जवाब दो जनता को. क्या हो रहा है? చాలా టూ మచ్ ఇంటాలరబుల్. ఎవడు భయపడతాడని నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మిగతా అవుతుంది ఏందని? మన్ను కూడా కాదు ఏమవుతుంది? దొంగలకు భయం, మీరు తప్పులు చేసిన భయం. ఎవరిని భయపడిస్తారు నాకు అర్థం కాదు. అధికారం ఎవరికి కావాలి? నాకా? కేసీఆర్ ఇసిరి పారేస్తాం ఇట్లా. ఓ దిక్కుమాలినటువంటి లోడలోడ కట్టపత్తాడు, కాకరకాయ ఎత్తాడు. ఏమవుతాడు? కాకరకాయ ఇట్లా వీక్తాడు ఇక్కడ తెలంగాణలో. అంటే అంతులేని అహంకారము. మీరు న్యాయ వ్యవస్థను సహించరు, ప్రజాస్వామికం గెలిచే వాళ్ళని సహించరు. ఎవరిని సహిస్తారు మరి మీరు? ఏం చేద్దాం అనుకుంటారు ఈ దేశాన్ని?
అన్నిటి వైఫల్యమే కదా. ఉద్యోగ కల్పన లేదు, నిరుద్యోగం పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధర 170% పెరుగుతుంది. ఏ ప్రధానమంత్రి సమయం లేనంత పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది. పెరగంది ఏదైనా ఉన్నదా? ఉప్పులు పెరుగుతాయి, పప్పులు పెరుగుతాయి, విదేశంగా నిల్వలు తరిగిపోతాయి, విదేశీ మారక నిల్వలు తరిగిపోతాయి, కరిగిపోతాయి. ఏ చక్కగా ఉన్నది మీ దాంట్లో? జీడిపి క్రాష్ అవుతుంది. ఏం ఉద్ధరించింది మీరు ఈ దేశాన్ని? ఇవన్నీ బాగు చేసింది మీరు. ఒక స్కీమ్ చెప్పండి మీరు చేసినట్టే ఒకటి. యూ సే వన్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ గట్స్. మేము ఈ దేశానికి ఇది చేసినాము అని చెప్పండి. ఏమీ లేదు, లొడలొడ లొల్లి తప్ప. ఇంకా దౌర్భాగ్యం ఏం తెలుసా? పోనీ ధర్మం సంగతి తర్వాత. ఆయన ఉన్నాడు కేంద్రంలో మంత్రి పీయూష్ గోల్మాల్. గోయల్ కాదు, గోల్మాల్. ఆడు నెత్తిలేని సన్నాసి. ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే, పంట పండిందిరా అంటే తెలంగాణ చమత్కార్ కియా క్యా, ఐసా కైసా పడతా భాయ్. అరే ఆవరు భాయ్, దేకో హెలికాప్టర్ లేకే జావు. పంట దాచిపెడతారండి, అగ్గిపెట్టలు పెట్టేదా? ఎన్ని ఎకరాలలో తెలియదా? చెప్పినా నేను, నువ్వు రారా భాయ్, నేను హెలికాప్టర్ తీసుకుపోయి చూపిస్తాను మొత్తం మా అధికారులని చెప్పినాను. రైతులను అవమానించే పద్ధతి మాట్లాడతారు. కోపం ఎందుకు వస్తుందండి? యాసంగి పంటలో మా దగ్గర టెంపరేచర్ ఎక్కువైతుందిరా బయట, నూకలు ఎక్కువైతాయి అంటే మీరు నూకలు తిని ఉంటాడు. నూకలు తినన్నా మేము తెలంగాణ? ఇంత అహంకారమా? దెర్ మస్ట్ బి ఏ లిమిట్ మిస్టర్ రాహుల్. ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఈజ్ ఇట్ ద వే ద యూనియన్ మినిస్టర్ షుడ్ స్పీక్? ఈజ్ ఇట్ ద వే టు ఇన్సల్ట్ ఎ పీపుల్ ఆఫ్ ఎ స్టేట్? ఇట్ ఈజ్ అన్టాలరబుల్. మేము రైతులను అవమానిస్తాము, ఉగ్రవాదులు అంటాము, తీర్మా అంటాము, నూకలైతే నూకలు తినమంటాము. అరే ఏంది నాకు అర్థం కాదు. మీరేమైనా పర్మినెంట్ మీ బొందా? ఇంతమంది రాలా, ఇంతమంది పోలేదా? రావణాసురుడు పోయిండు, దుర్యోధనుడు పోయిండు, కంసుడు పోయిండు, నరకాసురుడు పోయిండు. అంతగానో గొప్పలా మీరు? నిన్నగాక ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంఘం ఏంది అది? వాళ్ళది ఏంది? భారతీయ కిసాన్ సంఘ ఏదో ఒకటి ఉన్నది. వాళ్ళే అక్కడ పెట్టిరు మీటింగ్, రాయ్పూర్లో పెట్టి తీర్మానం చేసిండ్రు. వాళ్ళే చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీ యొక్క కిసాన్ విభాగం జాతీయ సమావేశం పెట్టి వాళ్ళు చెప్పిరు, మా కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదు, 2 మంత్రిత్వ శాఖలకు, వాణిజ్య శాఖకును వ్యవసాయ శాఖకు అసలు సమన్వయమే లేదు, ఎప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయాలో వీళ్ళకి తెలుస్తలేదు, ఎప్పుడు ఇంపోర్ట్ బంద్ చేయాలో తెలుస్తలేదు, తద్వారా రైతులను ముంచుతున్నారు, దేశాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు వాళ్ళు. హిందూలో వచ్చింది నిన్నగాక మొన్న, 2 days బ్యాక్ హిందూలో వచ్చింది. చాలా పెద్ద ఐటమ్ వచ్చింది, 4-5 కాలమ్స్ వచ్చింది. ఇంకా తమాష ఏంటంటే, ఆ హిందూ ఆయన ఎన్ రామ్ గారు పెద్ద పేరు మోసిన జర్నలిస్ట్. ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ దేశంలో టీవీ దిక్కులేనాడు, బ్రహ్మాండమైన ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్ పెట్టి పెద్ద పేరు మోసిన జర్నలిస్ట్. వాళ్ళంతా ఎక్కడో ఒకడ కూర్చున్నారు పాపం, ఊటీ లేదు సమావేశంలో. వాళ్ళని నక్సలైట్లను ఫోటో పెట్టేవాడు. అరే ఇదెక్కడ అన్యాయం అండి? ఏంది మీ అహంకారం? ఏంది నాకు అర్థం కాదు. మీరు ఇవ్వాలని వదలరా? జర్నలిస్టులు, ఎన్ రామ్ లాంటి జర్నలిస్టులు, ప్రణయ్ లాంటి జర్నలిస్టులు మీకు నక్సలైట్లు కనపడుతుండ్రా? ఎక్కడ అన్యాయం ఇది? అంటే మీకు ఎంత పోతు, మీ కళ్ళు ఎంత నెత్తికొస్తున్నాయి మీకు? బాహాటంగా చెప్పుకుంటారు నేను ఏకనాథ్ షిండేలను సృష్టిస్తామని. మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఏకనాథ్ షిండేలు ఉత్తరని మాట్లాడతారా? ఇది ప్రజాస్వామ్యానికి అలంకారమా? ఇండియన్ డెమోక్రసీని ఇంత ఘోరంగా హత్య చేస్తారా మీరు? మీరు ప్రజాస్వామ్య హంతకులు గారా? ఏమన్యాయం ఇది? నాకు అర్థం కాదు. ఏం ప్రహారం చేస్తున్నారా దేశంలో? ఎక్కడిదాకా మీ ఉన్మాదము, మీ పిచ్చి ఎక్కడిదాకా పోతుందండి? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇంత అన్లిమిటెడ్గా, ఇంత దుర్మార్గంగా సుప్రీంకోర్టు అంటే లక్ష్యం లేదు, జర్నలిస్ట్ అంటే లక్ష్యం లేదు, హైకోర్టు అంటే లక్ష్యం లేదు,
2/3 3/4 మేయాడుతో గెలిచే గవర్నమెంట్లు అంటే గౌరవం లేదు. మరి దేని గౌరవం ఉంది మీకు? మీ లొడమొడ లొటారం అంతా ఎందుకు? ఎవరి కోసం? ఎవరిని ఉద్ధరించడానికి? పోనీ మీరు ఏమైనా గొప్ప పని చేసినట్టు ఒకటి కూడా లేదు కదా. మీకు నీళ్ళు ఇయ్యే శాత కాదు, కరెంట్ ఇయ్యే శాత కాదు, పండించిన పంట కొనమంటే శాత కాదు. మళ్ళీ ఎంత తెలివి తక్కువదనం బయట పెట్టుకుంటారండి. 3 నెలల కిందనే కదా మేము పోయి ధర్నా చేసినాం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరం పోయి ఢిల్లీలో. ఎందుకు ధర్నా చేసినాం మేము? మా రైతులు వడ్డు వండించిన కొనుమన్నాం, అది తప్ప? పెట్టుకోవాలి, గోదాములు లేవు నా దగ్గర అని మాట్లాడతాడు. ఎవరు? ఈ పీయూష్ గోల్మాల్ అంటాడు. ఇప్పుడేమంటాడు? వరి ప్రోత్సహించండి, ధాన్యం తక్కువైతుంది. నీకేమైనా తెలివి ఉందా అసలు? మీ గవర్నమెంట్కి ఒక పాలసీ ఉందా? ఓ మాట మీద ఉండే మాట నిలకడుందా? డూ యూ హ్యావ్ ఏ విజన్? జాతీయ అంతర్జాతీయ మార్కెట్ మీద అవగాహన ఉందా? ఏం జరుగుతున్నదో అంచనాలున్నాయా? ఏం లేవు, అట్టిదే లొల్లి డొల్ల. డెఫినెట్గా సారీ, ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్, వాస్తవాలు, కఠోరమైన సత్యం. దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎవ్రీ డే. ఏమంటారు? తీసుకోరు, నేను చెప్తున్నా కదా. ఇక్కడ లక్షల టన్నులు రైస్ మిల్లుల మూలుగుతుంది. ఒక చిల్లర ప్రయత్నం అండి, చిల్లర. తెలంగాణ గవర్నమెంట్ను సతాయించాలి, గీదా మీకు మంచిగా అర్థం కావడానికి నేను ఒక మాట చెప్తా దయచేసి. చాలా నీతి ఆయోగ్ మీటింగ్లలో 4-5 సార్లు చెప్పిన, నేను స్పష్టంగా చెప్పిన, నేను ఎవరైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయో వాటి ప్రగతిని ఆపకండి. అది దేశ ప్రగతిని ఆపడం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నేను చిన్న ఉదాహరణ చెప్తాను. కేరళలో ఒకటి కైటెక్స్ అని చెప్పి అద్భుతమైనటువంటి గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది. అంతర్జాతీయంగా ఆ బ్రాండ్కి చాలా పెద్ద పేరుంది. 130-140 దేశాలకు అమ్ముతారు. వాళ్ళు ఏదో కారణం చేత మేము కేరళ బయట కూడా పరిశ్రమ పెడతామంటే తెలంగాణ గవర్నమెంటు ప్రత్యేకంగా విమానం పంపించి ఆయన పట్టుకొచ్చి తీసుకొచ్చి చూపించి మన వరంగల్లో పెట్టిన టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టమని రిక్వెస్ట్ చేసినాం. ఆయన ఒప్పుకున్నాడు, వచ్చిండు, చూసిండి, పెడతాను. సెకండ్ స్టెప్లో ఏమన్నాడు? నాతో అనలే, ఆ పారిశ్రామిక అధికారులు మంత్రితో చెప్పిండు. నేను వరంగల్ ఎట్లయినా పెట్టేది పెడతా, బట్ నాది పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ కదా, హైదరాబాద్ పక్క కూడా శంషాబాద్ దగ్గర నాకు కొద్దిగా అంత జాగి ఇవ్వాలి, ఇదే పెడతా ఆడ పెడతాను. యాక్చువల్ మనం ఏంటంటే వరంగల్ దాన్ని లేపుకురావాలి, సిటీ డెవలప్ చేయాలి, ఆ జిల్లా కొద్ది దెబ్బతిని ఉన్నది అని అక్కడ కొన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంట్. సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ కాబట్టి మంచి అద్భుతమైన జంక్షన్ ఉంది, మామూలు ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నాం. రేపు ఇంకా పెరగాలి, పెంచుకోవాలని పెంచుకుంటున్నాం. ఆయన ఏమన్నాడు? నాకు ఇక్కడ షాబాద్ మండలము చందనవెల్లి కాడ కొద్దిగా తీయండి, నా కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది, నేను వరంగల్లో కూడా పెడతా, ఇక్కడ ఈమన్నాడు. నన్ను పరిశ్రమ అధికారులు అడిగారు, మంత్రి అడిగారు, ఏం చేద్దాం సార్ అంటే నేను చెప్పి ఈమని చెప్పి. పరిశ్రమ వస్తే రంగారెడ్డి జిల్లా వచ్చినా మంచిదే, మనదే, కొత్తగూడెంలో వచ్చినా మనదే, ఆసిఫాబాద్లో వచ్చినా మనదే, వనపర్తిలో వచ్చినా మనదే, సంగారెడ్డిలో వచ్చినా మనదే. ఎక్కడ వచ్చింది? గొర్రె బలితే గొల్లైనా బలిచినట్టు శాస్త్రం ఉంది కదా, మన స్టేట్ జిఎస్డిపి పెడుతుంది కదా, మన పిల్లలకి జాబ్ దొరుకుతుంది కదా అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు రంగారెడ్డి జిల్లా మంత్రి గారికి, సబిత గారికి చెప్పి వాళ్ళ ప్లేస్లో వెతికి అంత చేసి తీసుకపోయి వీళ్ళందరూ కలిసి ఆడ కూడా ఇచ్చిన ఆయనకు. మళ్ళీ మొన్న ఏం చేసినా ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ కూడా పోయింది, ఫౌండేషన్ వేసిన, ఆడ కూడా స్టార్ట్ చేసిన. ఒక ప్రగతి రావాలి రాష్ట్రంలో అంటే గిట్లుంటుంది, కాంప్రమైజ్ కావాలి. లే నువ్వు వరంగల్ వస్తానోగా లేకపోతే ఓ అని అంటారా, ఎలగొట్టుకుంటారా? ఇదే మాట నేను చెప్పిన. ఇండియాలో మీ పరిపాలనదా మంది పరిపాలన అని చూడొద్దు, దేశంలో ఏ మూల వికాసం జరిగినా భారత వికాసమే కదా. అది కాశ్మీర్ అయితేంది, అస్సాం అయితేంది, తెలంగాణ అయితేంది, తమిళనాడు అయితేంది, గుజరాత్ అయితేంది, ఎక్కడ వృద్ధి వచ్చినా కంట్రీ జీడిపికి యాడ్ అవుతుంది కదా, యాడిపోతుంది? పాకిస్తాన్కి పోదు కదా, అమెరికాకు పోదు కదా. ఇంత మంచి మాట చెప్తే కూడా దాన్ని గౌరవించకుండా ఇలా పరిగెత్తే రాష్ట్రాలలో కట్టెలు పెట్టడానికి
ఒక దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి వాట్ ఈస్ ద అగ్రికల్చర్ గ్రోత్ టుడే ఇన్ తెలంగాణ? తెలంగాణ అగ్రికల్చర్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 21% టు ద జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ. ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. ఇలా భగవంతుడు మనకి మంచి వర్షాలు పడుతున్నాయి. అనేకమైన పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం. పాలమూరు లాంటి జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగరు, దేవాదుల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసుకున్నాం. వాటి ఫలితాలు వచ్చినాయి. 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం రైతులకు. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. కొనుగోలు భయ అంటే అది చేత కాదు. అరే మరి ఏం సాధన అవుతుంది భయ్? మరి ఎవరికి పెడతారు మీరు కిరీటం? మీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణలో బీజేపీ రావాలి. ఇతర రైతు బంధు, ఇతర రైతు బీమా, అన్ని వర్గాలను మేము ఇలా కాపాడుకుంటున్నాం, పుట్టలు పెట్టుకుంటున్నాం. నాయి బ్రాహ్మణులతోని వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు కాపాడే వాళ్ళు ఇలా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం 250 యూనిట్లు. రజక సోదరుల ల్యాండ్లకు 250 యూనిట్లు ఇస్తున్నాం. పోల్ట్రీ రంగాలకు సబ్సిడీ ఇస్తున్నాం. చేనేత కార్మికులను ఆదుకుంటున్నాం. ఏ ఒక్క వర్గాన్ని మేము నెగ్లెక్ట్ చేసినామా? ఇండియా మొత్తంలో బీడీ కార్మికులు ఉంటారు. ఏ రాష్ట్రంలో ఇస్తారా బీడీ కార్మికుల పెన్షన్? ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఇస్తుంది. ఇవన్నీ వాస్తవాలు కావు. ఇక్కడ మీ దిక్కుమాలిన బీజేపీ కావన్నా మాకు? మీ చెత్త బీజేపీ, మీ చేతగాని దద్దమ్మ బీజేపీ మాకు కావన్నా? ఇడా దేనికోసం కావాలి బీజేపీ? ఉన్నవి ఉడగొట్టుకుంటానికా? ఉన్న అంగిలాగులు ఉడగొట్టుకుంటానికా? పర్ క్యాపిటల్ తక్కువ చేసుకోవడానికా? జిఎస్డిపి తక్కువ చేసుకోవడానికా? కరెంటు కోతలు తెచ్చుకోవడానికా? మంచినీళ్ళ కోతలు తెచ్చుకోవడానికా? దేనికి కావాలి? మా ఇష్టం వచ్చినట్టు అడ్డం పొడుగు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం. ఏంది నాకు అర్థం కాదు. కనబడతలేదా? పక్కకే ఉండే కర్ణాటక రాష్ట్రం పక్కకే ఉండే కదా మీ బీజేపీ పరిపాలన, మీ మహత్తరమైన కథ ఈయనే ఉంది కదా మధ్యప్రదేశ్. కనపడతలేదా? ఆడ ఏం ఉద్దారకమవుతుందో? దేనికోసం అండి? ఇలా ఎన్పిఏలు దేశములు బిఫోర్ మోడీ ఎంత, ఇయ్యాలి ఎంత? బ్యాంకు లూటీలు పెద్ద కుంభకోణం. బ్యాంకు లూటీ మోడీకి తెలియకుండా జరుగుతలేదు. మీదికి మేము అట్లా అనుకుంటున్నాం అమాయకులం. ఉన్నాయి, వివరాలు వస్తున్నాయి. అన్నీ పెడతాం దేశం ముందర, మొత్తం పెడతాం. ఏమన్నా అడిగిన ప్రశ్న, ఎన్పిఏ అనేది 4 లక్షల కోట్లు ఉండేనండి ఈయన రాకముందు. మొత్తం చిన్న స్థితికి అంత కలిసి. నేను ఒక మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద, మీరు అంత పెద్ద కథలు మాట్లాడతారు కదా, మంది మీద బాగా గూఢాసరం చేస్తారు కదా, మీ పెగాసస్ బొగాసస్ అంత పెట్టి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ట్యాపింగ్లే కదా మీరు, మీ బతుకు. ఈ బ్యాంకులు ఉటరగలం ఎందుకు పెడతలేరు ట్యాపింగ్? మీ ఈడీలు, మీ సిబిఐలు, మీ సంస్థలు, మీ దర్యాప్తు, మీ తోక తొండెము, ఈ బ్యాంకు దొంగలు ఎందుకు పట్టుకుంటలేవండి? అక్కడ శాత కాదా? అంటే మీరు కూడా దానిలో భాగస్వామే. వాళ్ళు చెప్తున్నారు లండన్లో కొంతమంది ఫ్రెండ్స్కు, వాళ్ళకి ఇచ్చేకాడికి ఇచ్చి వచ్చిన మేము పిక్నిక్ లాగా ఉన్నాం ఇడ, మళ్ళీ ఒక ఏడాది మళ్ళీ మోడీ గెలవంగానే మళ్ళీ అంతా వాపసు వస్తారట ఇండియాకు. చెప్తున్నారు ఓపెన్ కాడ లండన్లో. 12 లక్షల కోట్ల మీరు ఇచ్చేది ఎన్పిఏల పేరిట. దానిలో మీ వాటా ఎంత మోడీ గారు? చెప్పండి దేశానికి. ఎందుకు ఇచ్చిండ్రు విచక్షణ రహితంగా? రైతులకు సబ్సిడీ ఇవ్వద్దు, కరెంటు సబ్సిడీ ఇవ్వద్దు, కరెంటు మీటర్లు పెట్టాలి, వీళ్ళకి మాత్రం లక్షల కోట్లు దోచిపెట్టానా? ఇది నీతా? నేను ఏది అసంబద్ధమైంది అడగలేదండి, వ్యక్తిగతమైంది అడగలే. మీ ఇంత మహత్తరమైన పరిపాలన అంటే మరి మీ బ్యాంకు దొంగతనాలు ఎందుకు అరికడతలేరు? మొన్న రీసెంట్గా ఆయన చూడకూడదు దొంగతనం, అలా దొరికింది. ఆయన 20 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి చందా ఇచ్చినట్టున్నది లెక్కలలో. బాధతో దొరికింది లెక్కలనే. మరి దాని సంగతి ఏంది?
ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్? తల దించుకోవాలి కదా సిగ్గుతోని. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఆయన ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఒక్క బ్యాంకు దోపిడీ కానీ ఒక్క బ్యాంకు ముంచిపోయిన కూడా ఇవాళ వరకు ఎందుకు పట్టుకురారండి? మీ ఏజెన్సీలు, మీ పోలీసు, మీ దోస్తానా, మీ కథ, మీ గానా బజానా, మీ విశ్వగురువు అనే ప్రచారం. విశ్వగురువత్వం ఒక గురువు అని ఎక్కడెక్కడ గురువు పాడుగా మీకున్న ప్రతిష్ట పలుకోవడానికి ఉపయోగించి ఒక్క దొంగనని పట్టుకురావచ్చు కదా. ఒక్కని పట్టుకురారండి? ఎవడు రాడా? మొత్తం దొంగలు ఆనే ఉంటారు, మంచిగా పిక్నిక్ ఎంజాయ్ చేసుకుంటా. ఒక్కరిని పట్టుకొచ్చే శాత కదా ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వానికి, ఈ లోటరంగాలకు. ఈ అమాయకులను పట్టుకొని వీళ్ళ మీద వాడు కథ పడతారేడా? एक आदमी की भी पकड़ के नहीं ला सकते क्या? अब वाकई में विश्वगुरु है, विश्वगुरु है? क्या बात है? हम पूछ रहे हैं जी, हिंदुस्तान के 140 करोड़ के जनता के तरफ से पूछ रहे, हम अकेले नहीं पूछ रहे। हां, देश जानना चाहता है, ये क्या बात है? क्यों नहीं जानना चाहिए? लोकतंत्र है, लोगों का अधिकार बनता है जानने के लिए। क्यों नहीं बताते जी? क्या जवाब नहीं है आपके पास? तो बताइए जवाब नहीं है, देश समझ जाएगा। उसमें खामोश रहेंगे, कुछ नहीं।